వాట్ అబౌట్ వైసీఎం ఛానల్ మాటలు ఎలాంటిది ఏమనిపించింది మీరు చూసినప్పుడు? సార్ వైసీఎం ఛానల్ అనేది మహమ్మద్ సార్ వీడియో ఎప్పుడైతే చూశానో అప్పుడే నాకు అనిపించింది సార్, అంటే నా సక్సెస్కి వైసీఎం ఛానల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సార్. ఎందుకంటే తను రోబో రీడింగ్ ఎలా చేయగలుగుతున్నాడో దానికి అనుగుణంగానే నా పద్ధతులు మార్చుకున్నా సార్ నేను. సో ఫస్ట్ ర్యాంకర్ని మీరు ఇంటర్వ్యూ చేయడం వల్ల వాళ్ళ అనుభవాలు కూడా నాకు ఉపయోగపడతాయి సార్. మీరు ఎక్కువగా ర్యాంకర్ని ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి నాకు వాటిని నేను చూసేటోని సార్. సో వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, నా పద్ధతులు ఎలా ఉన్నాయి, నేను ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నా, వాళ్ళు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నా అని చెప్పేసి మీ వీడియోలు చూడడం, ముఖ్యంగా మహమ్మద్ సార్ వీడియో నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. రోబో రీడింగ్ కానీ, ఫాస్ట్ రీడింగ్ కానీ, రివిజన్ ట్రిక్స్ కానీ నాకు ఆ వీడియోలో బాగా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ కోసం వెతుక్కుంటూ వచ్చిన నేను, ఎందుకంటే చిన్న వయసులో జాబ్ కొట్టిన వ్యక్తుల్లో సార్ కూడా ఉన్నారు. ఏమంటారు సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. అంటే దాదాపు 2 నెలల నుంచి సార్ నెంబర్ కోసం వెయిట్ చేస్తాం, అంటే దొరుకుతుందా లేదా. అవునా కదా సార్? మీకే తెలుసుకుంటారు కలిసిన తర్వాత అంటే ఒక వ్యక్తి కోసం అంటే ఒక షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసాము. అంటే ఒక 30 to 40 మెంబర్స్నే చూస్ చేసుకున్నాం, అంటే వీళ్ళు ఖచ్చితంగా కావాలి అని. దాంట్లో సార్ ఉన్నారు. అతి చిన్న వయసులో జాబ్ కొట్టిన వ్యక్తుల్లో ఒక 3 మెంబర్స్ తీస్తే సార్ నేమ్ ఉంది, సెకండ్ నేమ్ ఉంది. సో అందుకనే సార్ నాకు మీరు రావడం ఏంటి అని డౌట్ వచ్చింది. సార్ ఎట్లా అనిపించింది మా అప్రోచ్ మీకు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే నేను ఎవరో కూడా తెలియదు, మీరెవరో నాకు తెలియదు, అంత కష్టపడి ఎట్లా వెతుక్కున్నారో తెలియదు. కానీ మొత్తానికి అయితే హ్యాపీ సార్. నాకు కూడా నేను అనుకుని ఎక్స్పోజ్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మీకు చెప్పాలి అంటే ఇంత చిన్న వయసులో జాబ్ కొట్టడం అనేది, దట్టు టాప్ ర్యాంక్ జాబ్ కొట్టడం అనేది చాలా చాలా అంటే అది మోటివ్తో తీసుకుంటారు సార్. మీరు ఈ జర్నీ కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఖచ్చితంగా మోటివ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సార్ గురించి ఒక కామెంట్ ఏదో వేయండి. థ్యాంక్ యూ సార్.